జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని సోషల్ సర్వీస్ మురళి తెలిపారు. ఏలూరు నగరంలోని 12వ డివిజన్ దక్షిణపు వీధి అగాలవారి వీధిలో పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సంక్షేమ పథకాలలో భాగంగా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ మురళి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం ఈ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల సహకారంతో పేద ప్రజలకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. నిస్వార్థ సేవా ఫౌండర్ ప్రశాంత్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం చిన్నగా మొదలైన సేవా కార్యక్రమాలు ఇప్పుడు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పేరునే సోషల్ సర్వీస్ గా మార్చుకున్న మురళి తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన సేవాదళ్ తరపున పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము చేసే మా వంతు కృషి, జనసేన బలోపేతానికి మా వంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో జనసేన బలోపేతానికి ప్రతి నెల కూడా మేము జనసేన సభ్యత్వాలు 432 చేసిన సందర్భంగా జన సైనికులు వాళ్ళు సాధారణమైన మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగులో ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్కూల్ విద్యార్థి తండ్రి చనిపోతే ఫీజు నిమిత్తం ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక గుండె ఆపరేషన్ చేసుకొని డయాలసిస్ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ పేషెంట్కి మా వంతు జనసేన సేవాదళ వారి తరపున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టుబడి మాది లాభం మీది అనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశంతో జనసేన సేవాదళ వారి ఒక 25 గ్రూపులకి ఇద్దామని తలపెట్టిన దాంట్లో ఇప్పటికి 4 గ్రూపులకి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు వృద్ధులకి 30 మందికి 10 మందికి చీరలు, 20 మందికి కమిటీ జనసేన వీర మహిళలకి చీరలు, అలాగే 30 మందికి జనసేన సేవాదళ తరపున 5 కేజీలు బియ్యం, అలాగే జనసేన సేవాదళ తరపున 30 మంది స్కూల్ పిల్లలకి 6 క్యారేజీ హాట్ బాక్సులు అందజేయడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, నా లక్ష్యం జనసేన బలోపేతమే నా లక్ష్యం. ఈరోజు కూడా అదే ఉచిత వాటరు ప్రతి వేసవకాలం. అలాగే ఈ ఒక్క వాటర్ ఉద్దేశం ఏంటంటే అద్దీంట్లో ఉండి పంపులు లేని వాళ్ళకి మినరల్ వాటరు ఇవ్వడం అలవాటు చేశాను. ఆ కార్యక్రమం ఈ రోజు వరకు సవ్యంగా జరుగుతుంది. ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా మా కుటుంబ సభ్యులు 10 మంది ఈ 20 ఏళ్ళ బట్టి కష్టపడతాము. అందులో వచ్చిన డబ్బులు సగం డబ్బులు ప్రజలకి, సగం డబ్బులు మా ఫ్యామిలీకి అండి. ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు, ఎటువంటి ముఖ్య ఉద్దేశం లేదు. సేవ చేయాలనుకున్నాము, చేస్తున్నాము. అలాగే 243 రోజులు 70 మందికి బాగా బతికి దెబ్బతిన్న 60 ఏళ్ళు దాటిన వృద్ధులకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించడం జరిగింది. అలాగే కరోనాలో 5,000 మందికి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. 18 రెడ్ జోనుల్లో 75 రోజులు ఉచిత వాటర్ అందించడం జరిగింది. ఈ రోజు కూడా అదే సేవా కార్యక్రమాలు ఎవరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ సర్టిఫికేట్, ఎటువంటి సర్టిఫికేట్లు అయినా సరే పీ సర్వీస్ చేయబడును. సోషల్ సర్వీస్ మురళి గారు నాకు గత 10 ఏళ్ళ నుంచి తెలుసండి. ఆయన సుపరిచితులు, బాగా ఏలూరులో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సుప్రసిద్ధులు. ఆయన సేవాపర్తన అభిమతంగా, మానవత్వం మీద ధర్మంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. నిస్వార్థ ఫౌండేషన్ కూడా ఆయన సపోర్ట్ ఎంతో ఉంది. చిన్నగా మొదలయ్యాం మేము. నిస్వార్థ ఫౌండేషన్ అనేది ఒక చిన్న సంస్థ. ఈరోజు ఒక క్షేత్రస్థాయిలో మేము ప్రోగ్రాం చేస్తున్నామంటే మా వెనక కొంతమంది పెద్దలు ఉన్నారండి. ఆ పెద్దల్లో ప్రముఖులు, ముఖ్యులు సోషల్ సర్వీస్ మురళి గారు. ఆయన అసలు సోషల్ సర్వీస్నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారండి. ఈ రోజు నాడు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు మనకి, సమాజానికి అవసరం. అలాగే రాజకీయ పరంగా కూడా ఆయన సేవలు ఎంతో కీర్తి గడించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే భవిష్యత్ కార్యాచరణలో కూడా ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎలాగైతే యాక్టివ్గా ఉన్నారో రాజకీయాల్లో కూడా అలాగే యాక్టివ్గా ఉంటూ చాలామందికి ప్రజలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి.
ఆయనకి మా సపోర్టు నిస్వార్థ ఫౌండేషన్ తరపున మా ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ సభ్యుల సపోర్ట్ కానీ నా సపోర్ట్ కానీ ఎప్పుడు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాము. మాకు కూడా ఆయన యొక్క సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మేము చేసిన చాలా సేవా కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశారండి. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడ చెప్పుకోరు ఆయన, ఎందుకంటే నిస్వార్థంగా బతికిన మనిషిని ఆయన. తర్వాత కూడా మేము చేసే కార్యక్రమాల్లో కూడా ఆయన అలాగే నిస్వార్థంగా, ఆయనకి కులమత ప్రాంత భేదాలు లేవు, ఆయనకి కులం లేదు, ఆయనకి మతం లేదు. చాలా చాలా వాటికి ఏంటంటే డిపెండ్ అవ్వకుండా చేస్తున్నారండి అవసరం వాళ్ళకి. దానికి నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నానండి. తర్వాత భవిష్యత్ కార్యాచరణలో కూడా ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పి, అలాగే ఆయన ఎంచుకున్న సేవా మార్గంలో కూడా అంతకంటే ఎక్కువ రాణించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.